సార్, ఆంధ్రప్రదేశ్ చాలా సెన్సిటివ్ విషయాల్లో ఉందండి. ఈ లడ్డూ వ్యవహారం తర్వాతే డిక్లరేషన్ అంశం తెర మీదకి వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం గత గవర్నర్ ఇచ్చాడా, అంతకుముందు రాష్ట్రపతి ఇచ్చాడా, పలానా దేశ ప్రధానమంత్రి ఇచ్చాడా చర్చకు పోతున్నాం. ఇది వివాదం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్వయంగా చెప్పింది ఏంటంటే, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని ఆయనే చెప్పారు. లడ్డూ వివాదంగా కల్తీ జరిగిందని ఒక అపవాదం వచ్చింది. అసలు భగవంతుడు అంటే నమ్మకం కదండి. మీరు డిక్లరేషన్ ఇచ్చి కొండ మీదకు పోవచ్చు, నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. మనం సనాతన ధర్మం వరకు వెళ్ళిపోతున్నాం ఈ వివాదం కారణంగా. అంటే మనిషి ఎప్పుడు పుట్టాడు, డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పుకుంటూ పోవాలి. కోతు నుంచి పుట్టాడా, కొండ ముచ్చు నుంచి పుట్టాడని. ఇంత చర్చ దేనికి సార్? ఇది ఒక చిన్న సున్నితమైన అంశాలు. మతం అంటే నమ్మకం, దేవుడు అంటే విశ్వాసం. అది బైబిల్కైనా అంతే, ఖురాన్కైనా అంతే, హిందూ సాంప్రదాయాలైనా అంతే. మీరు లడ్డూలు అపవిత్రం చేయాలా, విచారణ ఎదుర్కోండి, మీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పెట్టండి. అది మీకే గౌరవం. డిక్లరేషన్ మీద సంతకం పెడితే, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు రాసి ఇవ్వటం కాదు. దేవదేవుడికి ఎవరు అడగల ఆస్తులు. స్వామిని బట్టి నాకు నమ్మకం అని చెప్పేసానని. చాలా హిందూ సాంప్రదాయాల్లో, దేవాలయాల్లో, పవిత్రమైన దేవాలయాల్లో చాలా సాంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ఆలయాల మహిళల బోరు ప్రవేశం లేదు, కొన్ని ఆలయాల్లో తెల్ల వస్త్రాలతో పోవాలి, ముస్లిం ఆలయాల్లో అయితే అసలు ప్రవేశం లేదు, క్రిస్టియన్ ఆలయాల్లో నిబంధనలు ఉన్నాయి. నేను బొట్టు కాటుగా పెట్టుకొని గుళ్ళో చర్చిలో పోతానంటే చర్చ యాక్సెప్ట్ చేస్తుందా? బొట్టు కాటుగా పెట్టుకొని వెళ్తానంటే, గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని నేను ఎక్కడికో పోతాను అల్లా అని చెప్పేసి నేను చర్చిలోకి వెళ్ళి అంటానంటే యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు సెక్యులరిజం అంటేనే పరమత సహనం. డిక్లరేషన్ మీద సంతకం పెట్టే సెక్యులరిజం నా దృష్టిలో. నేను ఈ మాట చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి. డిక్లరేషన్ మీద సంతకం పెట్టడమే సెక్యులరిజం. భారత రాజ్యాంగంలో పరమతాలను గౌరవించమని ఉంది, అది రాజ్యాంగ ప్రతిల. మీరేదో సాదాసీదా వ్యక్తి అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు 4 గోడల మధ్య చదివినా, 40 గోడల మధ్య చదివినా, బైబిల్ చదివినా, చదవకపోయినా, కూర్చొని చదివినా, నిలబడి చదివినా ఎందుకు అడుగుతారు? మీరు ఒక అధినేత కాబట్టి, పైపచ్చి లడ్డూ వివాదం వచ్చింది కాబట్టి దీన్ని చూడాలి అంతే తప్ప దీన్ని పదే 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 అసలు ఈ మతం జోలి. అదే నాకు వచ్చిన చిక్కలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే గత 5 ఏళ్ల పరిపాలన కులం మీద దాడి చేశాడు. అసలు ఈ రాష్ట్రం నుంచి కమ్మల్ని ఎలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆయన అంటున్నారు కదా సార్, మీరు అన్నారు కదా, కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం. మరి చూడనప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఏమైంది? మీ కులం లేదు కదా. మరి ఇప్పుడు ఏమన్నారు మీరు? నేనే బైబిల్ చదువుకుంటున్నాను. మరి బైబిల్ చదువుకున్న వాళ్ళు గంగాస్థానం వెళ్ళిపోయి తీర్థం తీసుకొని హిందువుకి ఎట్టమారారండి? ఎన్ని మతాలు కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి? మీరే బైబిల్ పట్టుకొని అమ్మగారి ఎన్నికల ప్రచారంలో చేశారు. మీరే శారదానంద స్వామి దగ్గరికి పోయి శరణ వేరారు. మరి ఏదో గంగా నదిలో మునిగారు. మరి ఇప్పుడు నన్ను డిక్లరేషన్ మీరు అడుగుతారా? ఏం దేశం అంటున్నాడండి? ఏం దేశం ఏంటి సార్? చాలా నిందండి అది. ఇది భారతదేశం, ఇది భారతదేశం. ధర్మాలని, ఆ సనాతన ధర్మాలను గనక మనం గౌరవించకపోతే ఏ దేశంలోనే ఉన్నాయా? ఈ దేశంలోనే ఉన్నాయా? ఈ దేశంలోనే ఉంటాయి. భారతదేశం కర్మభూమి. భారతదేశంలో ఇప్పుడు ఆకారం, ఆహార్యం. వాసు గారు, మీదొక ఆకారం, నాదొక ఆకారం, మీదొక ఆహార్యం, నాదొక ఆహార్యం. దేవుళ్ళు కూడా అలాగనే, సాంప్రదాయాలు కూడా అలాగనే, దేవాలయాలు కూడా అలాగే. మీరు వేసుకునే సొక్క నా పనికిరాదండి. నా సైజు సొక్క నాకే ఉండాలి. చాలా తప్పు చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అధికార పక్షంగా పాలనలో నాసిరకం పరిపాలన చూపించాడు, ప్రతిపక్షంగా కూడా వివాదాలు పెట్టి నాసిరకమైన వివాదం చేస్తున్నారు. ఇప్పుడు సుజాత గారు మాట్లాడతారు ఒకసారి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా తప్పు. మతం మీద దాడి చేస్తే చాలా దుర్మార్గమైన తీరు. భగవంతుని గౌరవించాలి. మీరు చట్టం, అందుకని చంద్రబాబు నాయుడు గారు చట్టం చేస్తున్నారు. రేపు పొద్దున ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ ఇప్పుడు సంతకాలు పెడతారు. ఏ ఆచారమైనా, ఏ దేవాలయం అయినా చట్టం రావాలి. చాలా చక్కని పని చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆ చట్టం వస్తే ఈ వితండవాదాలుగా ఫుల్ స్టాప్ పడుతుంది.
రైట్. మీరు ఈ గుళ్ళు గోపురాలు ఈ వ్యవహారాల మీద ఉండండి, సూపర్ 6 పక్కన పెట్టేయండి అనే మాట కూడా సోషల్ మీడియాలో వస్తుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.